అయితే ఇక నేను ఎమ్మెల్సీగా నిన్నటితో 1 సంవత్సరాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్సీగా నన్ను గెలిపించిన తర్వాత 1 ఇయర్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 1 ఇయర్లో నేను ఏం చేసిన? నేను 2 పుస్తకాలు రాసిన. ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ది, రెండోది తీన్మార్ మండలిలో ఏం మాట్లాడిండు. ఈ 2 పుస్తకాలను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఆ 2 పుస్తకాలను 1-2 రోజుల్లో విడుదల చేయబోతా ఉన్నా. సారీ, అది ఓపెన్ చేయను. ఈ 1 ఇయర్ కాలంలో నేను ఏమేం చేసిన అనేది ఈ 2 పుస్తకాలను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. బీసీలకు పెనుముప్పు ఈడబ్ల్యూఎస్ ఈజ్ ఏ మేజర్ థ్రెట్ టు బీసీస్ అని చెప్పి ఇదొక పుస్తకం రాబోతా ఉంది. ఇక ఇంకొకటి శాసనమండలిలో ప్రజాగొంతుక తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడిండు, శాసనమండలిలో ఏ అంశాలను మాట్లాడిండు, దాని ప్రభావం ఎంత, దాని వ్యవహారం ఎంత అనేది కంప్లీట్గా డేటాతో సహా మరొక పుస్తకాన్ని తీసుకొస్తా ఉన్నా. ఇక రెండో విషయం ఏంటంటే, లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, దాదాపు ఒక 5,500 మంది చూస్తూ ఉన్నారు కదా. రెడ్డిలను అనుడు ఎందుకు ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి మాదిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉండు. ఈ మాదిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నాడు కదా, ఓరి బ్లాక్మెయిల్ మళ్ళీగా రెడ్డిలను అనుడు ఎందుకు ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు కదా అని అంటా ఉండు. వీడెవడో చూడరు బీసీలారా, వీడెవడో చూడరు. రుచ్చాగాడు, మీ పని బరాబర్ చేస్తారా? రైట్, ఇంది ఎవరో ఇంది చూడ్రి. ఇగో ఇదే, ఇందుకే రా నేను మిమ్మల్ని తంతా అని నేను డిసైడ్ అయ్యేది ఇందుకే. మీరు మందిని ముంచి ఒకటి కబ్జా పెట్టండి, గాలని పెట్టకరా దొంగనా కొడుకులు ఇటువంటి వాళ్ళు. మీకే అంత పౌరోషం ఉంటే మాకు ఉండదా? ఎన్ని రోజులు చెప్తారా ఇంకా మాకు? ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలిచి 1 ఏడాది అయింది. మల్లన్న పనితీరు ఎలా ఉంది? బాగుంది అనుకునే వాళ్ళు ఇక్కడ, బాగలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేయండి. ఒక 2 minutes దీనికోసం టైం ప్లీజ్. ఫండ్స్ ₹1 ఇవ్వలే, ₹1 కూడా ఎమ్మెల్సీలకు ఫండ్ లేదు. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలిచి 1 ఏడాది అయింది. మల్లన్న పనితీరు ఎలా ఉంది? నువ్వు చెప్పు నీ ఒపీనియన్. రైట్, 74% మంది నా పనితీరు బాగుందని చెప్తా ఉన్నారు. బాగాలేదని చెప్పి 26% మంది చెప్తా ఉన్నారు. ఈ 26% మందికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా పనితీరును మెరుగుపరుచుకుంటా, ఇంకా మెరుగైనటువంటి పని విధానాన్ని మీకు అందిస్తా. సో ఇక్కడ వాస్తవానికి ఎమ్మెల్సీగా అంటే పవర్ చాలా తక్కువ ఉంటుంది. సో ప్రోటోకాల్లో పెద్ద ప్రోటోకాల్ ఉండొచ్చు, ఎమ్మెల్యే కంటే పెద్దోని కావచ్చు, కానీ ప్రోటోకాల్లో విషయంలో పెద్దోని అయినప్పటికీ కూడా పవర్ చాలా తక్కువ ఉంటుంది. ఆ పరిధి విస్తృతమైన పరిధి, అటు ఏది కృష్ణా, ఇటు గోదావరి, ఈ మధ్యలో నాది 34 నియోజకవర్గాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు. అయితే అందరూ బీసీ మైనారిటీలే నిలబడాలో చూడండి కొత్తగూడెంలో. అంటే ఎస్, కొత్తగూడెమనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా నిలబడండి. సో బీసీలారా, లైవ్ చూస్తున్నటువంటి బీసీలారా, ఇంకొక పోల్ పెట్టుకుందాం. ఓకే, నేను చెప్తా బీసీలకు, మీరు కూడా చెప్పండి.
అరే ఈ పోలు ఆనైతలేదేమో. రైట్. బీసీల ఓట్లు బీసీలమే వేసుకుందాం, దీనికి మీరు సిద్ధమే అనుకునే వాళ్ళు ఇక్కడ, మాకు ఇంకా అంత సోయి రాలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.